శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 19 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. భరణి నక్షత్రం ఉదయం 7 గంటల 29 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. శుక్రవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం అకారణ కలహాలను సృష్టిస్తుంది. కాబట్టి ఉదయం 7 గంటల 29 నిమిషాల్లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడితే కొంచెం పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్ళాలి. అప్పుడు ముద్గర యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఉదయం 7 గంటల 29 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. శుక్రవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఉదయం 7 గంటల 29 నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళితే ఛత్రయోగం వల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు కలిగి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో బుధుడింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అదేవిధంగా శుక్రవారానికి భరణి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో బాగా ధనం సంపాదించడానికి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన రవి వృషభంలో శుక్రుడింట్లో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవటం మంచిది. అధికారులతో 12 రాసుల వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. భరణి నక్షత్రం ఉదయం 7 గంటల 29 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈ భరణి నక్షత్రం ఉన్న సమయంలో కోర్టుపరమైన వ్యవహారాలు అంటే కోర్టు పరంగా లాయర్లను ప్లీడర్లను కలుసుకోవటానికి ఇలాంటి వాటికి భరణి నక్షత్రం పనిచేస్తుంది. అలాగే వ్యవసాయదారులు పైర్లకు క్రిమినాశన మందులు ప్రయోగించుకోవటానికి కూడా ఉదయం 7:29 లోపు భరణి నక్షత్ర బలం పనిచేస్తుంది. అంజనం వేసి తప్పిపోయిన వాళ్ళని గురించి తెలుసుకోవటానికి తప్పిపోయిన వస్తువులను గురించి తెలుసుకోవటానికి భరణి నక్షత్రం పనిచేస్తుంది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్ర బలం పనిచేస్తుంది. ఉదయం 7 గంటల 29 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. ఈ కృత్తికా నక్షత్రం అనేది హోమాలు చేసుకోవటానికి అనుకూలం. జాతక దోష నివారణకు చేసే అన్ని రకాలైన హోమాలకు కృత్తికా నక్షత్రం పనిచేస్తుంది. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా కృత్తికా నక్షత్రం అనుకూలం. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఉదయం 7:29 తర్వాత కృత్తికా నక్షత్ర బలం పనిచేస్తుంది. గురువుల దగ్గర మంత్రోపదేశం స్వీకరించడానికి కూడా కృత్తికా నక్షత్ర బలం పనిచేస్తుంది. అంతేకాకుండా ఎవరైనా సరే అగ్నికి సంబంధించినటువంటి పనులు ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి పనులు కూడా కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన దానాలకు స్నానాలకు కూడా కృత్తికా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే అమావాస్య కాబట్టి అమావాస్య విధులు పాటించాలి. రాత్రికి భోజనం చేయకూడదు. అన్నదానం వస్త్రదానం లాంటివి నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి దక్షిణ దిక్కుకు తిరిగి పితృదేవతలకు తర్పణాలు ఇస్తే చాలా మంచిది. అమావాస్య విధులు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పుల సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. స్థిరాస్తులు అమ్మటము స్థిరాస్తులు కొనుగోలు చేయటము వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
అలాగే పనిచేసే చోట అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల ఒత్తిడిని పనిచేసే చోట అధిగమించే ప్రయత్నం చేసి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా ముందడుగు వేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణముల యందు వాహన గండములు కనిపిస్తున్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే వెల్లుల్లిపై దగ్గరుంచుకోవటం, దుర్గానామం చదువుకొని ప్రయాణం చేయటం మంచిది. అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టాలి. లేకపోతే వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషం తగిలే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అది లేకుండా ఉండటానికి వెల్లుల్లిపై దగ్గరుంచుకొని పని మీద వెళ్ళండి. శత్రువులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా కర్కాటక రాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల ఆస్తిపాస్తుల పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోయి చక్కటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సభ్యులందరూ అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు బంధువులతో మిత్రులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. అకారణ మనోవిచారం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా ఆటంకాలు విఘ్నాలు తొలగింపజేసుకోవచ్చు. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. చిన్న చిన్న గాయాలు తగిలే సూచనలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లిపై దగ్గరుంచుకొని ప్రయాణం చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తుంది. విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి విలువైన ఆభరణాల విషయంలో కూడా ఈరోజు తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనాన్ని అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. పిత్రార్జిత ధనానికి కావలసినటువంటి రేటు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సంపద, మీ ఆస్తులు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కటి పురోభివృద్ధిని కలిగింపజేస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తిలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కూడా ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వైశాఖ అమావాస్య శని జయంతి. శని జయంతి శని భగవానుడి జన్మదినం కాబట్టి ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే 12 రాసుల వాళ్ళకి శని భగవానుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళ్ళాలి. అలాగే వీలైతే గోమాతకి నువ్వులు బెల్లం ఆహారంగా తినిపించాలి. లేదా నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టాలి. శనికి తైలాభిషేకం చేసుకోవటం, కొబ్బరి నీళ్లతో శనికి అభిషేకం చేయటం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శని జయంతి సందర్భంగా
ఈ ఒక్క మంత్రం చదువుకుని వెళితే అద్భుతమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో తీర్థయాత్రలు చేయటానికి చాలా అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైనటువంటి చర్చలు నిర్వహించడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఔషధాలు సేవించడానికి కూడా శుక్రహోర బలం ఈరోజు అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.